ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. సింహరాశి వారికి ఈ మార్చి నెలలో ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం. ముందుగా మీ జన్మ నక్షత్రం మఖ 1, 2, 3, 4 పాదాలు కానీ, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు కానీ, ఉత్తర 1వ పాదం అయినట్లయితే మీ జన్మరాశి సింహరాశి అవుతుంది. ఈ రాశి వారికి జ్ఞానానికి కారకుడైన గురుడు వృషభ రాశిలో ఉండడం వల్ల, అదేవిధంగా భూభ్రాతృకారకుడైన కుజుడు మిథున రాశిలో ఉండడం వల్ల, ధనానికి ఆయుష్కి కారకుడైన శని కుంభరాశిలో ఉండడం వల్ల, విద్యకు బుద్ధికి అదేవిధంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యతకి కారకుడైన శుక్రుడు, ఆరోగ్యానికి కారకుడైన రవి, విద్యకి ఉద్యోగానికి కారకుడైన బుధుడు ముగ్గురు కలిసి మీనరాశిలో ఉండడం వల్ల ఈ రాశి వారికి ఈ మార్చి నెల అంతగా అనుకూలంగా కనబట్టలేదు. పరిస్థితులు అంతగా అనుకూలంగా లేవు. మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా ఏదో ఒక ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. శారీరక శ్రమ పడతారు, అకాల భోజనాలు చేస్తూ ఉంటారు, శిరోవ్యాధులు ఏర్పడడానికి కూడా అవకాశం ఉంది. ఔషధ సేవ తప్పకుండా సేవించడానికి అవకాశం ఉంది. కుటుంబంలో అందరితో కూడా విరోధాలు తెచ్చుకుంటూ ఉంటారు. వాహన మార్పులు చేస్తారు, గృహ మార్పులు కూడా చేస్తారు. ఉద్యోగాల్లో అధికారుల వల్ల ఇబ్బందులు పడతారు. తప్పకుండా బదిలీలు ఉండడానికి అవకాశం ఉంది. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ తక్కువగా ఉంటుంది. పరీక్షల్లో కష్టపడి రాయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ధనాన్ని కూడా ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు. రాజకీయ పరంగా కూడా ఒత్తిడులు ఎదుర్కొంటూ ఉంటారు. మీరు చేసేటువంటి జాయింట్ వ్యాపారాల్లో, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో కూడా నష్టాలు రావడానికి అవకాశం ఉంది. ఈ రాశివారు ఈ నెలలో ప్రతి పని కూడా ఆలోచించి చేయడం చాలా వరకు మంచిది. ఇంకా ఎవరైనా సరే ఈ రాశివారికి అనుకూలంగా ఉండాలి అనుకుంటే ఒక 5 ఆదివారాలు ఆ సూర్యనారాయణమూర్తి స్వామివారిని దర్శనం చేసుకుని ఆ సూర్యనారాయణమూర్తి స్వామివారికి ప్రీతిగా గోధుమలు దానం చేసినట్లయితే అంతా శుభప్రదంగా ఉంటుంది. స్వస్తి.